హాయ్ అండి, నేను మీ నీల. ఇవాళ సమ్మర్ స్పెషల్ కుల్ఫీ. ముందుగా 3 బ్రెడ్ స్లైడ్స్ తీసుకుని వాటి చివర్లు కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుంటే పొడి అయిపోతుంది. ఆ పొడిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకుని దానిలో బాదం పప్పు, జీడిపప్పు, 3 ఇలాచీ వేసుకుని పొడిలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మీ పిల్లలు కుల్ఫీ తినాలనుకుంటే ఇంట్లో మీరే హెల్దీగా చేసి పెట్టేయచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తో. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దానిలో 1/2 లీటర్ పాలు పోసుకుని అవి వేడైన తర్వాత మీ రుచికి సరిపడా పంచదార కూడా వేసుకుని పంచదార కరిగిన తర్వాత ముందుగా చేసుకున్న బాదం జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోండి. 2 నిమిషాల తర్వాత బ్రెడ్ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని తిక్కగా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోండి. బాగా చల్లారిన తర్వాత ఇలా తిక్కగా అయిపోతుంది. ఇప్పుడు గ్లాసుల్లో కానీ కుల్ఫీ మౌల్డ్స్లో కానీ వేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోండి. మీరు ఐస్ పుల్ల పెట్టుకోవాలనుకుంటే మధ్యలో ఇలా చిన్న నాటు పెట్టుకుని పుల్ల పెట్టేసుకోవడమే. 8 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లోంచి తీసుకుంటే మన ఎంతో రుచికరమైన హోమ్ మేడ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. టాటా.